ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 7, 8, 9 తేదీల్లో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపబన్ను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబన్ను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబన్ను. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఆగస్టు 7, 8, 9 తేదీల్లో అయితే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీ జీవితంలో అయితే ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు మీకు సాధారణమైన రోజులు కావండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటువంటి రోజులుగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఆర్ అనే వ్యక్తితో మీ జీవితంలో జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు. కానీ వీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు. కానీ వీరు ఎవరినైతే నమ్ముతారో వారే వీరిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఆరు అనేటువంటి వ్యక్తితో కొన్ని అపార్థాలు కూడా ఇప్పుడు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు వింటున్న ప్రతి మాట కూడా నిజమని నమ్మకండి. కొంతమంది మీ మధ్య అయితే ఈ సమయంలో దూరం పెంచాలని ప్రయత్నం చేయవచ్చు. ఇంకా ఒక సమస్య ఏమిటంటే మీ బాధను బయటకు చెప్పరు. ముఖ్యంగా లోపల పెట్టుకొని మీరు బాధపడుతూ ఉంటారు. దాంతో ఏంటంటే మీకు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు పెరగడానికి కూడా ఇదొక అవకాశంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒక చిన్న మాట పెద్ద గొడవకు కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చాలా నిశ్శబ్దంగా ఉండడం మంచిది. మీకు ఈ సమయంలో డబ్బుకు సంబంధించినటువంటి ఎన్నో రకాల అవకాశాలు కూడా ఈ రోజున మీకు ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ డబ్బు నిలబడలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబం కోసం కొంచెం ఎక్కువగా ఈ రోజుల్లో ఖర్చు చేయాలనుకుంటారు. కొన్నిసార్లు అయితే తప్పుడు వ్యక్తులను నమ్మి నష్టపోతారు. కాబట్టి ఎవరికి కూడా ఈ సమయంలో డబ్బునైతే మీరు అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా ఆర్ అనేటువంటి అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి ద్వారా డబ్బు విషయంలో జాగ్రత్త అయితే ఉండండి. ఇక ఈ సమయంలో మీరు
దైవాన్ని ఎక్కువగా స్మరించడం వల్ల మంచి ఫలితాలు అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం లేదంటే తొందరపడి నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా కుటుంబంలో చిన్న టెన్షన్ కూడా రావచ్చు. అది తొందరగానే సర్దుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కంగారు పడి అవసరం లేదండి. ఈ సమయంలో డబ్బు ఇవ్వడం ఎవరికి కూడా మంచిది కాదు. ఉద్యోగంలో మీ యొక్క పని మీద పెద్దవాళ్ళు దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ముఖ్యమైన సమాచారం రావచ్చు. అయితే అందరూ కూడా మంచి కోరుకుంటున్నారు అని చెప్పి ఎక్కడ అనుకోకండి. మీ యొక్క రహస్యాలు ఎక్కడ కూడా ఈ రోజున బయట పెట్టకండి. అలాగే ఈ సమయంలో మీ పైన గ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మాటల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ప్రేమలో ఉన్న వారికి పరీక్ష సమయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య అయితే ఊహించని విధంగా కొంచెం చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్ అనేటువంటి వ్యక్తితో అపార్థాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు కోపాన్ని ఈ సమయంలో నియంత్రించుకోండి. అలాగే ఈ సమయంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ లేదంటే ఒక మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. అలాగే కొంతమందికి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, కొంతమందికి వ్యాపారంలో లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం ఇప్పుడు మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు అయితే ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తాయి. ఈ రోజుల్లో ఆర్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీ కుటుంబంలో ఉండవచ్చు, ప్రేమలో ఉండవచ్చు, ఉద్యోగంలో ఉండవచ్చు. చాలా కాలం క్రితం మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అవ్వవచ్చు. ఈ సమయంలో ఆ వ్యక్తి ద్వారా వచ్చే సలహా సూచన మీ జీవితాల్లో పూర్తిగా మార్పు వస్తుంది. ముఖ్యంగా మీ జీవితం నుండి దూరమైనటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి బలమైన కారణాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీరు మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి మీకు ఈ సమయంలో పదే పదే గుర్తుకు రావడం, మీ మనసులోకి ఆ వ్యక్తి చేసినటువంటి కొన్ని విషయాలు అదేకంగా మీకు ఈ సమయంలో గుర్తుకు రావడం దీనికి కారణం అయితే కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారు గతంలో కోల్పోయినటువంటి డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి అవకాశం కూడా ఈ 3 రోజుల్లో మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో వ్యాపారం విస్తీర్ణ కోసం ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి అనువైన స్థలం కూడా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామి చెప్పే సలహా కావచ్చు, సూచన కావచ్చు, మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆస్తులు కొనుగోలు విక్రయాలపై ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వాహనం కొనాలన్నా మీ యొక్క కళ కూడా ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చదువుపై ఇప్పుడు మీకు ఏకాగ్రత పెరుగుతుంది.
ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఊహించని విధంగా డబ్బు కూడా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులు చేయకండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. 6 అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఈ 3 రోజుల్లో అద్భుతమైన మార్పులు అయితే రాబోతున్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ 3 రోజులు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.